పుట్టినా కూడా శ్రద్ధకి ఉండే ఫలితం ఎంత ఉంటుందో చూడండి. శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానమైన, శ్రద్ధ ఉన్నవాడికే పుణ్యమైన. అంతే కదండి. విచిత్రం ఏంటంటే ఆయన ఇలా లలితా సహస్రనామ పారాయణం చెయ్యగా మళ్ళీ హాస్పిటల్కి వెళ్లి రిపోర్ట్ చూపించారు. బేబీ ఖచ్చితంగా బ్రతుకుతుంది అని చెప్పారట. మళ్ళీ కొన్ని రోజులు లలితా సహస్రనామం పారాయణం చేస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పారు. అప్పుడు ఆ ఆంగ్లేయుడు హైదరాబాద్లో ఉన్న పురోహితుడికి మెయిల్ చేశాడు. అయ్యా, మీరేం చేశారో నాకు తెలియదు, మీరు ఏం వినమన్నారో నాకు తెలియదు, మీ ధర్మం ఏమిటో కూడా నాకు తెలియదు, కానీ మీరు చేసిన పని వల్ల నా భార్య బిడ్డ బాగున్నారు కనుక మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, దయచేసి ఎంత కావాలో అడగండి అన్నాడు. దానికి ఆయన చెప్పారు, డబ్బుతో కొనుక్కోగలిగింది అయితే నువ్వే నీ భార్యా బిడ్డలను కాపాడుకోగలిగేవాడివి కదా, ఇది డబ్బుతో వచ్చేది కాదు అని చెప్పాడు ఆ పురోహితుడు. ఇంకా అటువంటి నిజాయితీ పరులు ఉన్నారు కాబట్టే ఇంకా ఈ మంత్రశాస్త్రాలు అవి పనిచేస్తున్నాయి. అంతే కదండి. లలితా సహస్రనామ పారాయణ ఫలితం అంత గొప్పది.